సంక్రాంతి పండుగ వచ్చింది, లేవయ్యా బాబు అని నిద్ర లేపుతోంది. ఎందుకంటే ఈయన లేవకపోలేదు, లేచాడు, మంచం మీదే పడుకుని ఉన్నాడు, ఇంకా లేవల. ఎందుకంటే మనస్సులో ఏవేవో ఆలోచనలు, బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడు. అందుకని వచ్చిన 2 లక్షల్లో ఈఎంఐలు 1,50,000 పోను 50,000 మిగిలాయి. ఇంకా ఈవేళ ఇంకా 11వ తారీఖు, 20 రోజులు ఎలా గడపాలో తెలియట్లా. అందుకని భార్య భర్తను ఉద్బోధిస్తుంది. ఏమండి ఇకలెండి వాకిటికి రాని వచ్చే సంక్రాంతి, ఏమండి ఇకలెండి వాకిటికి రాని వచ్చే సంక్రాంతి, ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు, ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు, ఇలాగు కూర్చుందురండి, ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు, ఇలాగు కూర్చుందురండి, మానండి దిగుళ్ళు మీ మనసులో, మానండి దిగుళ్ళు మీ మనసులో, ఈ లోక భారము మీరే మోసేరే, ఈ లోక భారము మీరే మోసేరే, సుఖంబుగా నడుపలేరు ఈ కాస్త సంసారమున్, సుఖంబుగా నడుపలేరు ఈ కాస్త సంసారమున్, ఏమండి ఇకలెండి ముంగిటికి రానే వచ్చే సంక్రాంతి. పద్యం విన్నవాళ్ళు, సాహిత్యవేత్తలైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది వ్యవహారిక భాషలో ఉందనుకుంటారు. పొరపాటు. ఇది పూర్తిగా గ్రాంథిక భాషలో ఉంది. ఒక్కటి కూడా వ్యవహారిక పదం ఇందులో లేదు. కృష్ణశాస్త్రి గారి పద్యం ఇది. పక్కా కావ్యాల్లో రాసే భాషే వాడాడు. కానీ ఎలా ఉంది అంటే దీని విశ్వనాథ సత్యనారాయణ గారి పద్ధతిలో చెప్పాలంటే వ్యవహారిక శైలి అంటారు. నాది వ్యవహారిక శైలి అంటాడు ఆయన. వ్యవహారిక శైలిలో రాశారు. మామూలుగా నిద్ర లేపేటప్పుడు భార్య భర్తను ఏమంటుంది, ఏమండి ఇకలేండి అంటుంది. ఇప్పుడు అలా అనేవాళ్ళు లేరు. సరే, వాళ్ళే అంటున్నారు తిరిగి, భర్తలే భార్యల్ని ఏమండి అంటున్నారు. ఏదైతే మనకి ఏమండి అన్న పదం వినపడుతుంది, ఎవరంటే ఏం పోయింది, పెద్ద విషయం కాదు. ఇక్కడ పాపం పూర్వకాలం కాబట్టి ఆవిడ భర్త నిద్ర లేపి ఏమంటుందంటే ఇకలేండి వాకిటికి రానే వచ్చే సంక్రాంతి, సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఇంకా ఏడైనా లేవకపోతే తలంటు పోసుకోవడం ఎప్పుడు, కొత్త బట్టలు ఎప్పుడు, పండుగాచారాలు ఎప్పుడు, పండగ నాడైనా నిద్ర లేవద్దా అని చెప్పి లేపుతూ ఉంటుంది. వచ్చేసింది సంక్రాంతి వచ్చింది, మీరు నిద్ర లేవకపోతే అలాగా. ఇక్కడ నిద్ర లేవడానికి సంబంధించి కాదు, జాగరణ, జాగృతం, మేలుకొనడానికి సంబంధించి. అందుకని పైగా ఏముంటుందంటే లేవకపోవడానికి కారణం ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు. ఇవాళ యువతరం అంతా ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మన ఆరోగ్యాలు ఎందుకు దెబ్బతింటున్నాయంటే శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాము, మనస్సును బాగా పనిచేయిస్తున్నాం. లేదు, మనస్సుగా విశ్రాంతినిచ్చి శరీరాన్ని బాగా పనిచేయించాలి. అప్పుడు అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఖచ్చితంగా శరీరానికి బాగా పని చెప్పాలి, మనస్సుకు పని చెప్పడం మానేయాలి. ఊరికే ఆలోచించద్దు. ఆ పని వచ్చినప్పుడు ఆలోచించి చేసేయి, అయిపోయింది. ఇక అంతకు ముందు పెద్దగా ఆలోచించాల్సింది లేదు, ఆ తర్వాత ఆలోచించాల్సింది లేదు. అందుకే భార్య ఏమైనా హెచ్చరిస్తోంది అంటే ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, తెగవు మీకు, ఎప్పుడూ తెగవి ఆలోచనలు. పైగా ఏముంటుందంటే చమత్కారంగా, మానండి దిగుళ్ళు మీ మనస్సులో ఎందుకంత దిగులు, ఏదో వచ్చిన జీతం ఏదో కాలక్షేపం చేసి ఖర్చు పెట్టడానికి, దాన్ని వినియోగం చేయడానికి నేను ఉన్నాను కదా, చూసుకోవడానికి ఇంకా సరిపోదని మనం తోడోళ్ళతోనూ మేనళ్ళతోనూ పోల్చుకోవడం. మా తోడోళ్ళకి ఇంకా జీతం ఎక్కువ, మా మేనళ్ళకి ఇంకా జీతం ఎక్కువ, వాడికి జీతంతో పాటుగా అనేక రోగాలు ఉన్నాయి తోడోళ్ళకి, మనకు లేవు కదా, సంతోషించాలి. పోల్చుకునేటప్పుడు అవి కూడా పోల్చుకోవాలి. వాడుకున్న రోగాలు మనకు లేవు, వాడుకున్న జీతము మనకు లేదు, గొడవ లేదు. ఎక్కువ జీతం ఉందంటే ఎక్కువ రోగాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నీ దాచుకోవాలి కదా, దానికి తగిన అప్పులు కూడా ఉన్నాయి కదా. ఇంత ఆదాయాలు బాగా పెరిగిపోవడం వల్ల అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు వచ్చింది ఈ పోలిక వాళ్ళతోటి వీళ్ళతోటి అని ఏమంటుందంటే, ఈ లోకభారంబు మీరే మోసేరే, 14 లోకాల భారాన్ని మోస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు, సుఖంగా పడుకున్నాడు. సుఖంచమే శయనించమే శాంతాకారం భుజగ శయనం. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఈ మాట. భుజగ శయనమైన వాడు శాంతాకారంగా ఎలా ఉంటాడండి? పాముల పక్క మీద పడుకున్నవాడు శాంతాకారంతో ఉంటాడా? 10,000 ఖర్చు పెట్టి 50,000 ఖర్చు పెట్టి పరుపులు పడుకున్న మనకే నిద్ర పట్టట్లేదే. విష్ణుమూర్తి పావుల పక్క మీద పడుకుని శాంతాకారంతో ఎలా ఉంటాడండి? జీవితం అంటే పాముల పక్కన అయినా నువ్వు శాంతంగా ఉండడం అలవాటు చేసుకోమని మన దేవుడు మనకి చెబుతున్నాడు.
అందుకని లోకభారాన్ని 14 లోకాల భారాన్ని మోస్తున్న శ్రీ మహావిష్ణువు ఎప్పుడు చూసినా అనంతసేనం అయ్యంగారులాగా సుఖంగా పడుకుని ఉంటాడు. మీరేమిటి పెద్ద ఏదో ఉద్ధరించేస్తున్నట్టు సుఖంబుగా నడపలేరు ఈ కాస్త సంసారమును. ఏముంది ఇవాళ నిజానికి పూర్వం అంటే 10 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఎవరికి 2 పిల్లలు మించి లేరు. పెద్దాళ్ళని మనం వృద్ధాశ్రమంలో బారేసాం. ఈ పిల్లల్ని కూడా 3 ఏళ్ళు దాటగానే హాస్టల్లో బారేస్తాం. ఉన్నది 2 దంపతులు లింగులు ఇటుకోమంటూ వీళ్ళు కొట్టుకోవలసిన పనే ఉంది అసలు. అందుకని ఇందులో అంత భారం ఎందుకు, అంత బాధపడిపోవాలి ఏముంది కనుక ఇందులో. అందుకని సుఖంబుగా నడపలేరు ఈ కాస్త సంసారం అని అంటుంది. ఇది అర్థం చేసుకుంటే ఈ పండుగ 3 రోజులు ముక్కనుముతో గడిపి 4 రోజులు. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ఇది ఒక రకంగా పెద్దలకి తర్పణాలు ఇచ్చే పండుగ. ఇందులో సంక్రాంతి నాడు అన్ని వర్ణాల వారు కూడా పెద్దలకి తర్పణాలు ఇస్తారు. అందుకని పెద్దల పండుగ అనే దాన్ని పెద్ద పండుగ అంటారు. అది కాకుండా 4 రోజులు వచ్చేటువంటి పండుగ మరి ఏ రోజు కూడా ఓ రోజు 2 రోజులో ఉంటుంది. కానీ ఇంత పెద్ద పండుగ 4 ముఖ్యమైన పండుగలే. దేవీ నవరాత్రులు అంటే విజయదశమి ముఖ్యం, వినాయక నవరాత్రులు అంటే వినాయక చవితే ముఖ్యం, మిగిలినవి కొంచెం పక్కకు ఉంటాయి. ఈ పండుగలు అలా కాదు. భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ అన్నీ ముఖ్యమే. 4 రోజులు ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి దీన్ని పెద్ద పండుగ అంటారు. ఆ పెద్ద పండుగ వచ్చింది కదా, ఇప్పుడైనా లేవకపోతే ఎలాగా అని లేపుతోంది. ఇటువంటి చమత్కారాలు కనుక భార్యాభర్తల మధ్యలో ఉంటే సంసారాలు బాగుంటాయి, జీవితము బాగుంటుంది. సాహిత్యం చదవకపోవడం అనేది ఇవాళ యువతరంలో పెద్ద లోపం. నేను హెచ్చరిస్తున్నానో విజ్ఞప్తి చేస్తున్నానో ఏదనుకున్నా మంచిదే. యువతరం ఖచ్చితంగా తెలుగు సాహిత్యాన్ని చదవాలి. అప్పుడు ఖచ్చితంగా సంసారాలన్నీ బాగుంటాయి, జీవితాలన్నీ బాగుంటాయి. ఇంకో మాట, భార్యాభర్తలు ఇద్దరికీ చిన్న తగాదా వచ్చింది. ఈయన ఏదో అన్నాడు తిన్నగా ఉండక. అప్పట్లో మగాడైనవాడు, ఇప్పుడు ఆడాళ్ళు అంటున్నారు, అంతే తేడా. మొత్తం మీద అండం అనేది మామూలు, ఏమి తేడా లేదు ఇక్కడ. పెత్తనాలు కొంచెం అటు ఇటు అయ్యే కానీ వ్యవహారం ఒకటే. లొకలొకలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. భార్యను ఏదో అన్నాడు, ఆవిడ కోపం వచ్చింది, ఆవిడ వంటింటికి వెళ్ళిపోయింది. ఈయన పిలవలేదు. ఈయన ఎవరిని పిలిచాడు? కూతుర్ని పిలిచాట. కూతురికి ఎంత పెద్ద పేరు పెట్టినా మనం ఏం చేస్తాం? చిట్టి, పొట్టి అనేదో పిలుస్తాం కదా. మన నిక్ నేమ్స్ మనకుంటాయి, నామాంతరాలు మనకుంటాయి. అందుకని కూతుర్ని చిట్టి 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 అని పిలవడం అలవాటు. ఆ పిలిచాట. కూతుర్ని పిలిచారు. ఇప్పుడు మనం మామూలుగా పిలవం కదా. ఆవిడ పేరు మంగమ్మ అనుకోండి, మంగతల్లి అంటాం. ఆవిడ పేరు రాజమ్మ అనుకోండి, రాజతల్లి అంటాం. అలా ఏదో రంగమ్మ అంటే రంగతల్లి అంటే తల్లి చేరుస్తాం. ఎందుకంటే ప్రతి మగవాడికి ఒక మధుర భావన ఏమిటంటే తన తల్లి తనకి కూతురుగా పుట్టిందని ఒక భావన. అది మన సంస్కృతిలో విశేషం. లేకపోతే తండ్రి కూతుర్ని అమ్మ అనడం ఏమిటండి? తండ్రి కూతుర్ని అమ్మ అనాలంటాడు. తండ్రి వయస్సు ఎంత, ఈ కూతురు వయస్సు ఎంత? ఈయనకి 30 ఏళ్ళు ఉన్నాయి, అమ్మాయికి 3 ఏళ్ళు కూడా లేవు. ఆ అమ్మాయిని పట్టుకుని అమ్మ అంటాడు, పేరు కూడా పెట్టాడు. కొడుకుని నాన్న అంటాడు విచిత్రంగా. అంటే తండ్రే తనకి కొడుకుగా పుట్టాడని, తల్లే తన కూతురుగా పుట్టిందని ఒక ప్రబలమైన విశ్వాసం హైందవ జాతిలో ఉంది. దాన్ని మనం కాపాడుకుని తీరాలి. అది తెలుగు వాళ్ళు పిలుపుల్లో కూడా పెట్టారు. అందుకని చిట్టిని పిలవడానికి ఈయన అన్నట్ట జంజాల పాపయ్య శాస్త్రి గారు మంచి పద్యం రాశాడు దీని మీద. చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా. ఓ పక్క భార్యాభర్తల తగాదా నడుస్తోంది. దీని నేపథ్యం అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తగాదా అలా ఉండగా ఈయన అమ్మాయిని పిలిచాడు. ఎలా పిలిచాడంటే, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే, తత్పురుష కర్మధారయంగని నవ్వే, తత్పురుష కర్మధారయంగని నవ్వే, నవ్వులో స్వర్ణ సంక్రాంతి పక్కుమని నవ్వే. మన పండుగలు ఎందుకు వచ్చాయంటే మన మధ్య దెబ్బలాట్లు పోగొట్టడానికి. పండుగ ముందు రోజు వరకు భార్యాభర్త, తల్లి, తండ్రి, పిల్లలు దెబ్బలాడుకుంటున్నా సరే పండుగ కారణంగా కలిసిపోతారు. ఇవాళ పండగరా, వేరే మాటలు ఉండకూడదు, ఇవాళ పండగరా, అశుభం మాట్లాడకూడదు, ఇవాళ పండగరా, అందరూ కలిసి భోజనం చేయాలి. ఈ పండుగలు తగాదాలను ఎలా దూరం చేస్తాయి అనడానికి ఇది ఉదాహరణ. కరుణశ్రీ గారి పద్యం ఇది. ఈయన అంటాడు, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా. భార్యతో పడకపోయినా చికాకున్నా మనసులో అమ్మాయితో ఏమి ఉండదు కదా. అమ్మాయిని పిలిచాట, చిట్టి తల్లి రామ్మ అన్నట్ట. ఆ అమ్మాయి కంటే ముందు భార్య వచ్చింది. నిన్న ఎవరు పిలిచారు అన్నాడే, కోపం కదా. అందుకని చిట్టి తల్లి అన్నారు కదా, దాని పేరు చిట్టి కదా, దాని తల్లి నేనే కదా, అందుకని నేను వచ్చాను అందుట. కోపాన్ని ఉపసంహరించుకుని ఆవిడ రావడం వల్ల భర్తకి వెంటనే నిన్ను పిలిచారు అక్కడ పెద్ద అమ్మాయిని నేను పిలుచుకుని, అంటే నేను లేకుండా మీకు అమ్మాయి ఎక్కడి నుంచి పుట్టింది?
ఈ చలోక్తితో ఆ సరదా ఆ కలహం మాయమైంది. మొత్తం మీద కలహాన్ని మాయం చేసింది ఏమిటండి? తెలుగులో సమాసాలు. అందుకే చెప్పాడు ఆయన, చిట్టి తల్లి అనుచు శ్రీవారు పిలువంగా చిట్టి తల్లియు వచ్చే చిట్టి తల్లియు వచ్చే అన్నాడు ఆయన. చిట్టి తల్లి అంటే ఒక అర్థం, చిట్టి తల్లి అంటే వేరే అర్థం. ఈ చిట్టి అనే అమ్మాయికి తల్లి, అది తత్పురుష సమాసం. చిట్టి యొక్క తల్లి అని షష్ఠీ తత్పురుష సమాసం. చిట్టి తల్లి అని పిలవడంలో చిట్టి విశేషణం, అందుకని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అందుకని తత్పురుష కర్మధారయంగాని నవ్వే. తత్పురుష సమాసం కర్మధారయ సమాసాన్ని చూసి నవ్విందిట. ఎంత సమాసాలు మనం పిల్లలకి సరిగ్గా నేర్పగలిగితే, వాటి అర్థాన్ని చెప్పగలిగితే తగాదాలు మాయించేస్తాయి. ఏమో నేను ఇలా పిలిచాను, నేను పిలిచింది తత్పురుష సమాసం కాదు కర్మధారయ సమాసం అని భర్త అంటే, ఆవిడంతా నేను తత్పురుషం అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు తెలుగు పండితులే, విశేషం అది. ఇద్దరు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. ఆవిడ దాన్ని తత్పురుషంగా తీసుకుని ఆవిడ వచ్చింది చిట్టి యొక్క తల్లి అనే అర్థంలో. ఈయన కర్మధారయంలో ప్రయోగించాడు చిట్టిదైన తల్లి అనే అర్థంలో. మొత్తం మీద చిట్టి తల్లి అని ఒక్క మాట సంక్రాంతి పండుగని ఆనందంగా గడిపేలా చేసిందండి. తెలుగు భాష గొప్పతనం అది, తెలుగు భాష గొప్పతనం అది.